నా పేరు మీనాక్షి. నేను వచ్చినప్పుడు బిడ్డ ఉయ్యాల్లోనే ఉంది. కానీ చెప్పు గౌతమి, ఏమైంది? బిడ్డ దక్కుతుందని నువ్వు చూడాలని ఎంతో ఆశతో వచ్చుంటావు. కానీ నీ ఆశని నిరాశగా మిగిల్చాను. నన్ను క్షమించు మీనాక్షి, నన్ను క్షమించు. మీనాక్షి, ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు గౌతమి గారు. మీరు ఫోన్ చేయగానే ఈరోజు బిడ్డ దొరుకుతుంది అనుకున్నాం. కానీ ఆ గర్భాలు ఇంత దారుణం చేసి వెళ్ళిపోయింది. దాన్ని వదిలిపెట్టకూడదు. వచ్చే దారిలో కూడా మీనాక్షి మేడం ఎవరో పసిబిడ్డకి పాలిచ్చి తన బిడ్డని తలుచుకుని బాధపడింది. తన బిడ్డకి పాలివ్వాలని, నోరారా అమ్మ అని పిలిపించుకోవాలని కలకంటూ బిడ్డ కోసం ఎంతో ఆశగా వచ్చింది.
అగర్వాలమ్మ ఇంకా రావటం లేదేంటి? ఈ బిడ్డ ఎప్పుడు ఎడుస్తుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? ఈ బిడ్డను ఎక్కడికి తీసుకెళ్ళాలి? అమ్మా, వచ్చారమ్మా. నాకు చాలా కంగారుగా ఉండదమ్మా. నువ్వు కంగారు పడాల్సిన పనేం లేదు, నేనున్నానుగా. అదేంటమ్మా అలా అంటారు? వాళ్ళు బిడ్డ కోసం అంతలా వెంట పడుతుంటే కంగారు పడద్దంటారేంటమ్మా? ఏం కాదు బాలమ్మ, నేను చెప్తున్నాను కదా. ఇదిగో ఈ ఫోన్ నీ దగ్గర ఉంచుకో. ఆ పాత ఫోన్ ఇటివ్వు. సిమ్ కార్డ్ కూడా ఇందులో కొత్తది వేశాను. నేను కూడా కొత్త నెంబర్ తీసుకున్నా. ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయి. మరి ఫోన్ నెంబర్ అమ్మా? అందులోనే సేవ్ చేశాను, చూడు. అమ్మా, ఇప్పుడు ఈ బిడ్డను ఎక్కడికి తీసుకెళ్లాలమ్మా? మర్చిపోయాను. ఇదిగో ఈ డబ్బు తీసుకొని ఈ సరౌండింగ్స్లో ఒక రూమ్ తీసుకో. పాపని కూడా నీతో పాటు ఉంచుకొని జాగ్రత్తగా చూస్తుండు, సరేనా? సరే అమ్మగారు. ఎవరికీ అనుమానం రాకూడదు. ఏదైనా ఎమర్జెన్సీ అయితే తప్ప బయటికి రావద్దు. సరే అమ్మా. రూమ్లో నువ్వు ఒక్కదానివే ఉంటున్నావని అనుకోవాలి. నీతో పాటు పాప ఉంటుందని మూడో కంటికి తెలియకూడదు. చూసావుగా ఈరోజు ఏం జరిగిందో. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే మనల్ని వెతుక్కుంటూ మన అడ్రస్ కనుక్కొని మరీ వచ్చారు. ఈసారి అలాంటి పరిస్థితి రాకూడదు. రూమ్ అవి తీసుకున్న తర్వాత నాకు ఫోన్ చేసి అడ్రస్ చెప్పు. అట్టగే అమ్మగారు. సరే, జాగ్రత్త. హాయ్ అగర్వాల్. బోలో శాండీ. నీకోసం ఫ్లాట్ రెడీ చేశాను. ఎక్కడా? కమ్ ఫాస్ట్, ఐ విల్ షో యూ. కమ్ ఫాస్ట్. మే ఆ రही हूं. ఎక్కడున్నావురా నాన్న? ఏం చేస్తున్నావు? పాలు తాగావా? ఆడుకుంటున్నావా? ఏడుస్తున్నావా? అయ్యో, ఏడవకు నాన్న. బజ్జు 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 లాలిపాటు పాడినా? లాలిపాటు పాడినా? अच्युतानन्द जो जो मुकुन्द रवि परमानन्द राम गोविन्द जो अच्युतानन्द जो जो मुकुन्द रवि परमानन्द राम गोविन्द
బంగారు గిన్నెలో పాలు పోసేదా అంగజుని గన్న మాయన్న ఎటురారా బంగారు గిన్నెలో పాలు పోసేదా దొంగ నీవని సతులు సతులు దొంగ నీవని సతులు పొంకుచున్నారా పొంగిట నాడరా మోహనకారా ముంగిట నాడరా మోహనకారా జో 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 అచ్యుతానంద జో జో ముకుంద రావి పరమానంద రామ గోవింద జో 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 శ్రీరామ్, మేడం ఎలా ఉండేవారు? ఎలా అయిపోయారు శ్రీరామ్? అసలు బిడ్డ ఎక్కడ ఉందో, ఎలా ఉందో, అసలు ఆడబిడ్డో మగబిడ్డో కూడా తెలియకుండా చేసిందా నీచురాలు. ఛ! దాన్ని ఏం చేసిన పాపం లేదు. అది ఈసారి దొరికితే ప్రాణం తీసి జైలుకు వెళ్ళడానికైనా సిద్ధమే. ఆవేశపడకు ప్రేమ్. ఆ అగర్వాల్ మన చేతుల్లోంచి తప్పించుకోలేదు. ఇప్పుడు మీనాక్షి మేడం పడే బాధకి, ప్రతి కన్నీటి చుక్కకి వడ్డీతో సహా రెట్టింపు బాధపడేలా చేద్దాం. దానికి నరకం అంటే ఏంటో చూపిద్దాం. కానీ మనం ఇప్పుడు ఆలోచించాల్సిందే అగర్వాల్ గురించి కాదు, మీనాక్షి మేడం గురించి. ముందు మనం మేడంని పోలీసుల కంటపడకుండా చూడాలి. ఆల్రెడీ పోలీసుల ఆశ్రమానికి వచ్చి వెళ్ళారు. వాళ్ళు మళ్ళీ వస్తే వాళ్ళకి తెలియకుండా మేడంని హైడ్ చేయాలి. పోలీసులు మళ్ళీ ఆశ్రమానికి రాకపోవచ్చు శ్రీరామ్. మొన్న వాళ్ళు వచ్చినప్పుడు మీనాక్షి మేడం కనిపించలేదు. పైగా పై ఆఫీసర్స్కి కంప్లైంట్ చేస్తానని బెదిరించాను. కావచ్చు ప్రేమ్, కానీ మనం ఛాన్స్ తీసుకోకూడదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. Hi Agrawal, హాయ్. how's the house? Do you like it? How is the house? Huh? ఇట్స్ ఓకే శాండీ, ఐల్ మేనేజ్. థ్యాంక్ యూ. నాకు థ్యాంక్స్ వద్దు అగర్వాల్.
పార్టీ కావాలా? నీ దగ్గర ఉన్న నా కాల్ రికార్డింగ్ కావాలి. ఆ రికార్డ్ డిలీట్ చేయ అగర్వాల్. దానిని అడ్డం పెట్టుకుని నాతో ఎందుకు ఆడుకుంటున్నావు? ఇప్పుడు మనం మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోయాం కదా. నువ్వు చెప్పింది చేస్తున్నాను కదా. అది డిలీట్ చేయ అగర్వాల్ ప్లీజ్. శాండీ, నువ్వు చెప్పినట్టే మనం ఫ్రెండ్స్ అయ్యాం కదా. అలాంటప్పుడు ఈ కాల్ రికార్డ్స్ హర్షిత్ చంద్రకి ఎందుకు ఇస్తాను? నువ్వేం భయపడకు. ఆ రికార్డ్ అలాగే నా ఫోన్లో పడి ఉంటుంది. నువ్వు నాకు పని చేసి పెట్టనప్పుడు అది నీ చేత చేయిస్తుంది. నీ దగ్గర ఉంటే ప్రెజెంట్ నాకు ఏ ప్రాబ్లం లేదు అగర్వాల్. కానీ మొన్న గౌతమి కూడా కాల్ రికార్డింగ్ యూజ్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసింది. ఆ రికార్డింగ్ తన దగ్గరికి ఎలా వెళ్ళింది? నువ్వేమన్నా ఇచ్చావా? ఏయ్, తనకి నేను ఎందుకు ఇస్తాను? నీకేమైనా పిచ్చా? హ, అది నిన్ను ఫూల్ని చేసి బెదిరించుంటుంది. దానితో కొంచెం జాగ్రత్తగా ఉండు. నేను ఏమీ చేసేది అగర్వాల్. ఇటు నువ్వు, అటు గౌతమి, అక్కడ ఇంట్లో జాను, అందరూ కలిసి నన్ను ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. ఒక్కోసారి టెన్షన్తో చచ్చిపోతానేమో అనిపిస్తుంది. జాను ప్రతిసారి ఆ ప్రేమ్ గాడి దగ్గరికి వెళ్తుంది. నన్ను ఇరిటేట్ చేస్తుంది. చంపేయాలన్నంత కోపం వస్తుంది. కానీ జానుని సీరియస్గా వార్న్ చేస్తే హర్షిత్ చంద్ర ఏమంటాడో అని కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. జాను గురించి హర్షిత్ చంద్రకి చెప్తే తను నమ్మడం లేదు. లైట్ తీసుకుంటున్నాడు అగర్వాల్. దాంతో ఆ జాను రెచ్చిపోతుంది. దాన్ని ఏదో ఒకటి చేసి మళ్ళీ పిల్లిలా నోరు మూసుకునేలా చేయాలి. శాండీ, నాకు అడగగానే ఫ్లాట్ అరేంజ్ చేసి హెల్ప్ చేసావు కాబట్టి నేను నీకు హెల్ప్ చేస్తాను. జాను చేస్తున్న యాక్టింగ్ గురించి తెలిసేలా హర్షిత్ చంద్రకి చెప్తాను. రియల్లీ థ్యాంక్ యూ అగర్వాల్, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నాకు ఈ హెల్ప్ చేయి, నాకు చాలా రిలీఫ్గా ఉంటుంది. షూర్ శాండీ. రేపు హర్షిత్ చంద్ర జాను ఇద్దరు ఇంట్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేయి. నేను వచ్చి నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. ఓకే అగర్వాల్. ఇంతకీ ఏం చేస్తావు? నీకెందుకు శాండీ తొందర? నువ్వు రేపు లైవ్లో చూసి ఎంజాయ్ చేయి. వెయిట్ చేయి. ఓకే ఓకే అగర్వాల్, వెయిట్ చేస్తాను. అది సరే, बहुत देर हो गया. Yeah. I'll leave. Bye अग्रवाल. Take care. జాను, ప్రేమ్, ఎప్పుడొచ్చావు జాను? కొంతసేపు అవుతుంది ప్రేమ్. ఏంటి ఇలా వచ్చావు? వస్తున్నా అని కనీసం ఫోన్ కూడా చేయలేదు. కూర్చో. మీనాక్షకి ఎలా ఉంది ప్రేమ్? ఏం చెప్పమంటావు జాను? మేడం పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. మేడం బిడ్డ దొరకలేదని చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఇన్ఫ్యాక్ట్ షీఈ్ ఇన్ డిప్రెస్. మేడంని ఓదార్చలేకపోతున్నాను, అలానే చూస్తూ ఉండలేకపోతున్నాను. మేడం బాధని ఆ దేవుడే తీర్చాలి, మన వల్ల కాదు. మేడం ఏ బిడ్డో తెలియక అలా బాధపడుతుంటే ఆ బాధకి నేను కూడా ఒక కారణం అనిపిస్తుంది. ప్రేమ్, నాకు మీనాక్షి అక్కని చూడాలని ఉంది. నేను ఒకసారి అక్క దగ్గరకు వస్తాను. వద్దు జాను, నువ్వు వెళ్తే మళ్ళీ తనకి బిడ్డ గుర్తుకొస్తుంది. నిన్ను చూస్తే మరింత బాధపడుతుంది. వద్దు జాను, ప్లీజ్. ప్లీజ్ ప్రేమ్, నేను వస్తాను. మీనాక్షి అక్కని ఒక్కసారి చూడాలని ఉంది. జాను ప్లీజ్, చెప్పింది అర్థం చేసుకో. ఇప్పుడు ఇది కరెక్ట్ టైం కాదు.
మీనాక్షి మేడం గురించి మీ డాడీ పోలీసులు వెతుకుతున్నారు. మీనాక్షి మేడం ఆశ్రమంలో ఉన్న సంగతి ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నాను జాను. నిన్ను ఆ శాండీ గాడు ఏదో ఒక టైంలో ఫాలో అవుతూ ఉంటాడు. మన టైం బాగోక వాడు నిన్ను ఫాలో అయితే మీనాక్షి మేడం దొరికిపోతుంది. ఆల్రెడీ పోలీసులు కూడా ఒకసారి ఆశ్రమానికి వచ్చి వెళ్ళారు. తనక్కడ లేనట్టే మేనేజ్ చేశాను. ఈ టైంలో రిస్క్ వద్దు జాను, ప్లీజ్ అర్థం చేసుకో. ఆ శాండీ గాడు నిన్నేమన్నా ఇరిటేట్ చేసినా, మీ డాడీ పోలీసులు ఏమన్నా ప్లాన్ చేసినా నువ్వు నాకు చెప్పు. జాగ్రత్త, టేక్ కేర్ జాను, ప్లీజ్. మేడం అక్కడున్నారని ఎవరికి చెప్పొద్దు. మీనాక్షి, వచ్చావా గౌతమి? ఇప్పుడు ఎలా ఉంది? ఇట్స్ ఓకే, పర్వాలేదు మీనాక్షి. చిన్న దెబ్బే, కట్టే పెద్దది కట్టారు. సారీ మీనాక్షి, నీ బిడ్డను తీసుకురాలేకపోయాను. అదేంటి గౌతమి అలా మాట్లాడుతున్నావు? నువ్వు సారీ చెప్పడం ఏంటి? నిజం చెప్పాలంటే కన్న తల్లినైనా నాకంటే నా బిడ్డ కోసం నువ్వే ఎక్కువ కష్టపడ్డావు. ప్రాణాలకి తెగించి నీ సాయశక్తిలో ప్రయత్నించావు. దానికి నేనే నీకెంతో రుణపడి ఉన్నాను. నా బిడ్డ దూరమైందన్న బాధ కన్నా మీరు నా కోసం కష్టాలు పడటం చూస్తుంటే నా మనసు మరింత భారంగా మారుతుంది. చెప్పలేనంత బాధ కలుగుతుంది. నా తలరాతేంటో నేను బాధపడ్డమే కాకుండా నా చుట్టూ ఉన్న వాళ్ళని కూడా బాధ పెడుతున్నాను. లేదు మీనాక్షి, ఎందుకు అలా ఆలోచిస్తున్నావు? నువ్వు మమ్మల్ని బాధ పెట్టడం ఏంటి? నువ్వు మాకు చేసిన ఉపకారంతో పోలిస్తే మేము నీకు చేసేది చాలా తక్కువ. చెడ్డగా బ్రతుకుతున్న నన్ను మార్చి మనిషిని చేశావు. నాకు జీవితాన్నిచ్చావు, ఒక మంచి కుటుంబాన్నిచ్చావు, నా జీవితంలో వెలుగుని నింపావు. ఎవరో తెలియని ప్రేమ్ని చేరదీసి ప్రయోజకుణ్ణి చేశావు. నీ జీవితాన్ని పెట్టుబడిగా పెట్టి ప్రేమ్ని ఇంతవాణ్ణి గొప్పవాణ్ణి చేశావు. ఇది నువ్విచ్చిన జీవితం కాదా మీనాక్షి? అలాంటి నీకు కీడు చెయ్యాలని చూస్తే ఎలా ఊరుకుంటాం? ప్రాణాలిచ్చైనా సరే నిన్ను కాపాడుకుంటాం. అవసరమైతే ప్రాణాలైనా తీస్తాము. నీ సంతోషమే మా సంతోషం మీనాక్షి. నువ్వు మా గురించి ఏం బాధపడకు. ఇంకా నీ బాధని తీర్చలేకపోతున్నామని మేం బాధపడుతున్నాం. ఆ రోజు నా టైం బాగోక ఆ అగర్వాల్ మిస్ అయ్యింది. ఆ రోజే బిడ్డ దొరికేస్తుందనుకున్నాను, కానీ లాస్ట్ మినిట్లో ఆ అగర్వాల్ ఎస్కేప్ అయ్యింది. ఆ మంత్రసాని ఇంట్లో నుంచి అప్పటికప్పుడు హడావిడిగా బిడ్డని తీసుకుని పారిపోయింది. మనం వెళ్ళి ఆ ఇంటిని సర్చ్ చేస్తే దానికి సంబంధించి ఏదో ఒక క్లూ దొరుకుతుంది.